కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర. 11వ తేదీన లీ ప్యాలెస్లో అన్ని వర్గాలతో సమావేశం. 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ. హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే జంట నగరాలుగా ప్రసిద్ధి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే విషయాన్ని మరిచి రాచరిక పాలన సాగిస్తామంటే ఊరుకునేది లేదు. గ్రామం నుండి క్రమక్రమంగా విస్తరించిన ప్రాంతం మల్కాజిగిరి. సికింద్రాబాద్కు ఎంతో ఘన చరిత్ర ఉంది. డివిజన్ల విభజన కూడా అంత గందరగోళంగా చేశారు. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా కార్యాలయాలలో కూర్చుని మ్యాప్ల ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదు. ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది. మరి అపార్ట్మెంట్ లేడీస్ కొద్ది ఆ మహిళలమ్మ కొంచెం మీరు ముంగడ ఉండము. ఇక్కడ మేడం మేడం అందరికీ ఓకేనా. ఇప్పుడు రేపు ఉదయం 9:30కు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. ఒకటి 11th లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా సికింద్రాబాద్కు చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు దగ్గర కర్బల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్సు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, మైనర్ కాలేజ్, దీంతోపాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే బొల్లారం కావచ్చు, బోయినపల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిగిరి గ్రామం, సైబరాబాద్ గ్రామం, శంషాబాద్ గ్రామం, అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి. కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి 3 కార్పొరేషన్లుగా, ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజిగిరి, అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం. ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పడ్డది 1809 సంవత్సరం. సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. మీకు ఎప్పుడు చూసినా నార్జూన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ కలివిడిగా అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా, నా రాజ్యం ఉన్నది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, ఇవన్నీ మంగవు, ఇవన్నీ సాగవు. సికింద్రాబాదు కార్పొరేషన్, లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. కలుపుతా అన్నారు కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ రిజిస్టర్లో కంటోన్మెంట్ అనేది సపరేట్గానే ఉండిపోయింది. ఏమంటారు? నేనేమంటున్నా, కంటోన్మెంట్ అనేది ఒక డిఫరెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండేటువంటి కంటోన్మెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళు ఒకసారి ఏంటంటే మాకు అభ్యంతరం లేదు జిహెచ్ఎంసీలో కలుపుతామని, బట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే దేశవ్యాప్తంగా తీసుకోవాలి. ఒక కంటోన్మెంట్ మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ వాళ్ళు అంటే డిఫెన్స్ మినిస్టర్ తీసుకోవాలి. వాళ్ళు అది తీసుకోలేకపోయారు. వాళ్ళు తీసుకుంటా కూడా సంతోషం. కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు,
రేవంత్ రెడ్డి ఏదైతే నాతో చెప్పాడన్న విషయం రాంగ్ నా తప్పులు కనుక రేవంత్ రెడ్డి అసమర్థత నిదర్శనం. అదే ఆ రోజు హరీష్ రావు గారు ప్రజెంటేషన్ చేసినప్పుడే అంతో ముందు రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు తెల్లారి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు వారి యొక్క డిపార్ట్మెంట్ చెప్పింది. ఆయన చెప్పేదంతా అబద్ధాలు, ఇవాళ మోసపూరితమైన మాటలు. అసెంబ్లీ ఎందుకు పెట్టారు? దానికి ఒక శాంటిటీ ఉన్నదా, ఒక పద్ధతి ఉన్నదా? ఆ స్పీకర్ గారేమో ఎవరికి అవకాశం ఇయ్యారు. మనిషి స్పీకర్ అనేది ఆ పదవి అనేది అందరికీ సంబంధించి. ఆయన ముఖం ఇట్లా కూర్చుంటే రైట్ సైడ్ తప్ప లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు ఆయన. అక్కడ ఏంటంటే అక్కడ ప్రతి మెంబర్కి హక్కు ఉంటుంది, మాట్లాడేటువంటి రైట్ ఉంటుంది. కాబట్టి కృష్ణా జలాల విషయంలో హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇతనికి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆ ఇరిగేషన్ మినిస్టర్కి అవగాహన లేదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నేను చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తా అంటే చంద్రబాబు నాయుడు నిన్నేం చెప్పిండు, వాళ్ళ మినిస్టర్ ఏం చెప్పిండో చూసారు. అసలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరిగిందే కాదని వాళ్ళు క్లియర్గా చెప్పారు. 2020లో జరిగిందంటే. కాబట్టి ప్రజల్ని ఏమార్చడానికి, మోసం చేయడానికి, దగా చేయడానికి, వీళ్ళు చేసిన తప్పులని కప్పిపించుకోవడానికి మీకు సిడబ్ల్యూసీలా మీరు అటెండ్ కాని మీటింగ్లలో అటెండ్ అయ్యి సంతకాలు పెట్టి దొరికిపోయిన దొంగల్లాగా ఈరోజు క్లారిఫికేషన్ ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. మాదేంటంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో ఉన్నటువంటి భూభాగంలో నీటి వనరుల విషయంలో కేసీఆర్ గారు సీరియస్గా పోరాటం చేశారు మొదటి నుంచి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు నష్టం జరిగితే ఒప్పుకున్న పరిస్థితి లేదని ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే కొట్లాడి, వీళ్ళు అప్పనంగా మనకు వచ్చే 90 టీఎంసీలు పాలమూరు 45 ఇస్తే చాలని చెప్పి రిటర్న్లో రాసిచ్చి ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారు, మేము ఇయ్యలేదన్నారు. అవి పట్టబడి